నమస్కారం. శనివారానికి అధిపతి శనైశ్చరుడు. శనైశ్చరుడు కర్మ ఫలితాలను అనుభవింపజేసే గ్రహం. అందుకే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటుంది శాస్త్రం. పూర్వజన్మల్లో తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పులు పాపాలు చేసినట్లయితే అవన్నీ కూడా శనైశ్చరుడు అనారోగ్యాల రూపంలో మనకు కలిగింపజేస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాల్లో, జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎవరికైనా సరే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గోచార పరంగా ఈ శని నడుస్తున్నప్పుడు తీవ్రమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. శని భగవానుడు అనేక రకాలైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. అలాగే అనారోగ్య సమస్యలను కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ వేళ్ల మధ్యలో ఒరుపులు, ఇవన్నీ కూడా శని దోషం ఉండటం వల్ల లేదా పూర్వజన్మ కర్మ ఫలితాలను శని అనుభవించేలాగా చేయటం వల్ల మనకు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే కుటుంబ సమస్యలు రావటం, కుటుంబంలో విభేదాలు రావటం, ఇలాంటివన్నీ కూడా శని కర్మ ఫలితాలకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఆ కర్మ ఫలితాలన్నీ మనోవేదన రూపంలో ఈ విధంగా కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఉంది. అందుకే మంత్రశాస్త్రంలో శనైశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన మంత్రాన్ని చెప్పారు. దాన్ని శని కష్ట నివారణ మంత్రము అనే పేరుతో పిలుస్తారు. అంటే పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే అనారోగ్యాలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి శని కష్ట నివారణ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి శని కష్ట నివారణ మంత్రాన్ని శనివారం రోజు నవగ్రహాల సమీపంలో, శనైశ్వరుడికి సమీపంలో కూర్చొని పఠించిన, లేదా మీ గృహంలో దీపారాధన చేసి పడమర దిక్కులో ఒక దీపాన్ని ఉంచుకొని ఆ దీపం దగ్గర కూర్చొని పఠించినా కూడా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆ శక్తివంతమైన శని కష్ట నివారణ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం శ్రీం నీలవర్ణాయ శాంతాయ సౌరయే క్రోం స్వాహ, ఇది మంత్రం. అయితే ఈ మంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి గురుముఖత ఈ మంత్రాన్ని తీసుకొని జపించినట్లయితే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు ఎవరు లభించని పక్షంలో ఒక రావి ఆకు మీద కలంతో ఈ మంత్రాన్ని రాసి శివలింగం దగ్గర 24 గంటలు ఆ రావి ఆకును ఉంచి ఆ తర్వాత ఆ రావి ఆకుని తీసివేసి ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెడుతూ ఈశ్వరుణ్ణే గురువుగా భావించి కూడా శనివారాలు నవగ్రహాల సమీపంలో కానీ లేదా మీ గృహంలో పడమర దిక్కులో దీపం వెలిగించి కానీ ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు. అలా పఠించినట్లయితే కర్మ ఫలితాల వల్ల వచ్చే కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి కష్ట నివారణ శని మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం హ్రీం శ్రీం నీలవర్ణాయ శాంతాయ సౌరయే క్రోం స్వాహ మంత్రజపం చెయ్యండి. కష్టాలు, కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని శని భగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఈ మంత్రాన్ని జపించడంతో పాటు నువ్వులు కూడా దానం ఇచ్చుకోండి. శనివారాలు శనిహోరలో వీలైనప్పుడల్లా కనీసం నెలకొకసారి నువ్వులు దానం ఇచ్చుకున్నా కూడా శని కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసి కష్టాల నుంచి బయటపడేలాగా చేస్తాడు. స్వస్తి.